స్నేహితురాలని నమ్మి ఇంటికొచ్చిన యువతికి గంజాయిని అలవాటు చేయడమే కాక భర్త అఘాయిత్యానికి పాల్పడుతుంటే సహకరించింది ఓ భార్య. ఆపై ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసింది. అలా డబ్బులు గుంజింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన 22 ఏళ్ల యువతి 4 ఏళ్ల క్రితం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి కోర్సులో చేరింది. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న క్రమంలో పుదిపట్లలో ఉండే సహచర విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణతో పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఆమె ఇంటికి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్తోనూ అమ్మాయికి పరిచయం ఏర్పడింది. అతడు ఎస్వియు న్యాయ కళాశాలలో ఎల్ఎల్బి చివరి సంవత్సరం చదువుతున్నాడు. కాగా భార్య భర్తలిద్దరూ ప్రణవకృష్ణ ఆమె భర్త కృష్ణకిషోర్లకు గంజాయి అలవాటు ఉండేది. వారు గంజాయికి బానిసై తమ ఇంటికి వచ్చే యువతికి కూడా గంజాయిని అలవాటు చేశారు. ఆమె ఆ మత్తులో ఉండగా కృష్ణకిషోర్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు దానికి తన భార్య కూడా హెల్ప్ చేసింది. ఇక ఆ దృశ్యాలను ప్రణవకృష్ణ తన ఫోన్లో వీడియో తీసింది. వాటితో బాధితురాల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బంగారం నగలు లాక్కున్నారు. అక్కడితో ఆగక ఆ ఫోటోలు వీడియోలను బాధిత యువతి సోదరుడు ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులైన దంపతులిద్దరిని అరెస్ట్ చేశారు. వారిద్దరిని అధికారులు యూనివర్సిటీల నుంచి సస్పెండ్ చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.